డైరెక్టర్ 'త్రివిక్రమ్' గారు 'అల్లు అర్జున్‌తో' సినిమా అవసరమంటారా? ఎందుకు? ఎందుకంటున్నారు ప్రొడ్యూసర్ గారు? ఎందుకు లేదు? ఇప్పుడు 'భాయ్' పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. 'అట్లీతో' సినిమా తీస్తున్నాడు. మీ ఇద్దరికి సెట్ అవుతుందో లేదో అనేది చిన్న డౌట్. అయినా చాలా లేట్ అవుతుందంట ఆ మూవీ షూటింగ్‌కి. ఆ మూవీ రిలీజ్ అవ్వనికి 2 ఇయర్స్ పైననే టైం పడుతుంది. 'భాయ్' మొత్తం ఆ మూవీ మీదనే డిపెండ్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఏ షూటింగ్‌కి రాదని మన 'భాయ్' అయితే చెప్పడం అయితే జరిగింది. సో, ఇప్పుడు మీ ఇద్దరు కాంబినేషన్‌లో అవసరమంటారా? 'ఎన్టీఆర్‌తో' సినిమా తీయాలా ప్రొడ్యూసర్ గారు? తీయండి. 'ఎన్టీఆర్' లేకపోతే 'రామ్ చరణ్' చాలా స్టార్స్ ఉన్నారు. సో, నెక్స్ట్ చేసుకోండి మీరు 'అల్లు అర్జున్' గారు. ఇప్పుడు తను చాలా బిజీగా ఉన్నాడు. సో, ఇప్పుడు నువ్వు 'ఎన్టీఆర్‌తో' తీ, 'రామ్ చరణ్' గారితో తీ, ఎవరితో అయినా తీ. కానీ ప్రొడ్యూసర్ అయితే నేనే. సో, ఓకేనా? సరే ప్రొడ్యూసర్ గారు. సో, ఇప్పుడు నెక్స్ట్ ఎవరితో? 'రామ్ చరణ్' గారితోనా? 'ఎన్టీఆర్‌తో'? సో, కొంచెం థింక్ చేస్తా ఎవరితో తీయాలి? 'రామ్ చరణ్' గారితోనా? 'ఎన్టీఆర్‌తోనా?' అని నెక్స్ట్ ఒక 10 డేస్‌లో చెప్తా. సో, హాయ్ గైస్. ఇప్పుడు 'అల్లు అర్జున్', 'త్రివిక్రమ్‌తో' ఒక కాంబినేషన్‌లో ఒక సినిమా అయితే అనౌన్స్‌మెంట్ అయింది. సో, ఆ ప్రాజెక్ట్ సెల్డ్ అని చాలా మందైతే అనుకుంటున్నారని చెప్పొచ్చు. రీసెంట్‌గానే ఒక ఇంటర్వ్యూలో నాగవంశి గారైతే నెక్స్ట్ 'త్రివిక్రమ్‌ని' పాన్ ఇండియా వైస్‌గా తీసుకుతున్నారు గదా! సో, హీరో ఎవరంటే 'ఎన్టీఆర్' ఒక మంచి ఫిల్మ్ అనేది ప్లాన్ చేస్తున్నామన్నారు. సో, ఇప్పుడు 'త్రివిక్రమ్', 'అల్లు అర్జున్' కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశం ఉందా? లేదా? అని చాలా మందైతే మాట్లాడుకుంటున్నారని చెప్పొచ్చు. వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే కొద్దిసేపు 'రామ్ చరణ్' తో సినిమా తీస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి 'రామ్ చరణ్' వర్సెస్ 'త్రివిక్రమ్' సినిమా ఉందని చాలా మందైతే మాట్లాడుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఏం మాట్లాడుకుంటున్నారంటే 'రామ్ చరణ్' మన 'త్రివిక్రమ్‌తో' తీస్తున్నాడు. 'పెద్ది' ఇంకా 'ఆర్‌సీ 70' మన 'శివకుమార్' తర్వాత లేకపోతే దానికన్నా ముందే వచ్చే అవకాశం ఉందని కొంతమందైతే మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో నాగభూషణ్ గారు ఏం చెప్పడం అయితే జరిగిందంటే నెక్స్ట్ వచ్చేసరికి 'ఎన్టీఆర్‌తో' ఒక పెద్ద ప్లాన్ చేస్తున్నాను. అయినా సరే 'ఎన్టీఆర్' అన్న అయితే డేట్ ఇవ్వడం జరిగిందని చెప్పిండు. సో, ఇప్పుడు నెక్స్ట్ 'త్రివిక్రమ్' గారు ఏ హీరోతో తీస్తాడు? 'రామ్ చరణా? 'ఎన్టీఆరా? 'అల్లు అర్జునా?' 100% చెప్తున్నా 'అల్లు అర్జున్' గారితో సినిమా అయితే తీయడు. ఎందుకంటే అది చాలా మంది అయితే దాని గురించి అయితే డిస్కస్సే చేస్తలేరు. 'అట్లీ' తర్వాతనే తీస్తాడేమో అని అనుకుంటున్నారు. సో, 'అల్లు అర్జున్‌తో' తీయడు. బట్ 'రామ్ చరణ్' జూనియర్ ఎన్టీఆర్ అన్నతో అయితే తీస్తారు. నిజం మాట్లాడుకుందాం. సో, 'త్రివిక్రమ్' రైటింగ్ రీసెంట్ టైమ్‌లో ఏమన్నా గుడ్డుందా? అస్సలకి బాలేదని చెప్పుకోవచ్చు. ఆ 'గుంటూరు కారం' అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. 'గురూజీని' అసలకి నమ్మొద్దు. మనకి లాస్ట్‌లో అయితే హ్యాండ్ ఇస్తారు. సో, మొత్తం ఫ్యామిలీ మూవీసే తీస్తారు. తను మైథాలజికల్ ఇలాంటి సినిమాలైతే టచ్ చేయలేదు. నాకైతే మన 'త్రివిక్రమ్' మీదైతే డైరెక్షన్ మీద నాకైతే హోప్స్ లేదు. అయినా సరే 'అల్లు అర్జున్' గారు ఈ ప్రాజెక్ట్‌ని రిజెక్ట్ చేయడమే మంచిదని అనుకుంటున్నా. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. సో, వీళ్ళిద్దరు మన స్టార్ హీరోస్ అయిన 'రామ్ చరణ్' గారు, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరి దగ్గరికైతే స్క్రిప్ట్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో, చూడాలి ఎవరితో తీస్తారో. సో, మన 'అల్లు అర్జున్' గారి అప్‌కమింగ్ మూవీ ఓన్లీ మన 'అట్లీతో' తీయబోయే సినిమా మాత్రమే. ఆ మూవీకి మాత్రమే డేట్ ఇచ్చిండు. ఆ మూవీ మాత్రమే తీస్తున్నాడు. తన అప్‌కమింగ్ మూవీస్‌లో ఆ మూవీకి మాత్రమే హైప్ ఉందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి అర్థం చేసుకోండి. 'అల్లు అర్జున్' గారి అప్‌కమింగ్ మూవీ 'అట్లీతో' ఒక్కటే. ఇక ఏ డైరెక్టర్‌తో ప్లాన్ చేయలేదు. మన 'ప్రభాస్‌లా', మన 'ఎన్టీఆర్‌లా', మన 'రామ్ చరణ్‌లా' అయితే 3, 4 మూవీస్ అయితే అస్సలకి లేదు. ఒక్కసారి మీరు గెస్ చేయండి. సో, మన 'ఎన్టీఆర్' కన్నాకైతే 'డ్రాగన్' ఉంది, 'వాటు' ఉంది, ఇక 'దేవర పార్ట్' ఉంది. మన 'రామ్ చరణ్' గారికి 'పెద్ది' ఉంది. మన 'సుకుమార్' గారితో ఫిల్మ్ ఇప్పుడు రీసెంట్‌గా ఒక వచ్చింది 'త్రివిక్రమ్‌తో' ఒక సినిమా. ఇంక మన 'ప్రభాస్' గారికి చూస్తుంటే 'రెబెల్ హుడ్' మొత్తం ఉందని చెప్పుకోవచ్చు. 'సలార్ 2', 'కల్కి 2', 'స్పిరిట్', 'ఫౌజీ', 'రాజాసాబ్' ఇంకా మన 'కన్నప్ప' ఇలాంటి మూవీస్‌లో అయితే యాక్ట్ చేస్తున్నారు. ఇంకా 'మహేష్ బాబు' గారికి ఒకటుంది 'ఎస్ఎస్ఎంబి 29', 'అల్లు అర్జున్' గారికి మాత్రమే ఒకటుంది అది. ఇంక మన 'పవన్ కళ్యాణ్' గారి మూవీ చూస్తున్నా చాలా ఉంది 'హయ్యార వీరమల్లు', 'ఓజీ' ఇంకా మన 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఒక్కసారి చూస్తే మన టాలీవుడ్‌లో ఉన్న టైర్ 1 హీరోస్‌లో 'మహేష్ బాబు' గారికి, 'అల్లు అర్జున్' గారికి ఒకే ఒక సినిమా అయితే యాక్ట్ చేస్తున్నారు. అది అప్‌కమింగ్ మూవీ అయిన 'ఏఏ22', 'ఎస్ఎస్ఎంబి 29' అని చెప్పొచ్చు. సో, మీరేమంటారు? ఈ ప్రాజెక్ట్ కరెక్టా? కామెంట్ చేయండి. చాలామందైతే 'అల్లు అర్జున్' గారితో ఉందా 'త్రివిక్రమ్' అని చాలామంది అడుగుతున్నారు. సో, 100% అయితే ఉండదు. అయినా సరే వద్దు. మన 'అల్లు అర్జున్' అన్న క్రేజ్‌కి ఇప్పుడు ప్రెజెంట్ తను అనుభవిస్తున్న ఆ స్టార్డమ్‌కి 'త్రివిక్రమ్' లాంటి డైరెక్టర్ అయితే పనికిరాడని నాకైతే అనిపిస్తుంది. సో, 'ఏఏ22 ఇంటూ ఏ6' మూవీ ఆహ్, హైప్ చూస్తుంటే వాళ్ళు తీసే విధానం చూస్తుంటే, వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈజీగా 'భాయ్' తెలుసు కదా! తన స్క్రిప్ట్ సెలక్షన్ ఏ లెవెల్ ఉంటదో తనకి నచ్చకపోతే అస్సలకి చెయ్యడు.
సో మామూలుగా హైప్ లేదు. పిచ్చెక్కిపోతుర్రు ఆ హైప్‌తో చచ్చిపోతున్నారని చెప్పుకోవచ్చు. నేను ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. మరి మీరేమంటారు? అలా ఇప్పుడు ప్రొడ్యూసర్ బదులు డైరెక్టర్ అయితే మాట్లాడుకుంటున్నారు. సో 22 ఇంటూ ఏ6 మూవీ షూటింగ్ వచ్చేసరికి రేపటి నుంచి అయితే స్టార్ట్ అవబోతుందని చెప్పుకోవచ్చు. సో రేపటి నుంచి స్టార్ట్ అయ్యి ఈ సినిమా పక్కా చెప్తున్నా ఎప్పుడైనా కానీ డిసెంబర్‌లో వచ్చే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 'పుష్ప' సీరీస్ ఏ లెవెల్‌లో హిట్ అయిందో నేను సెపరేట్‌గా చెప్పాను. అల్లు అర్జున్ అన్నకైతే డిసెంబర్ మంత్ అనేది చాలా అంటే చాలా లక్కీ డేట్ అని చెప్పొచ్చు. అంటే మంత్. మరి ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో 'త్రివిక్రమ్‌తో' అసలు 'త్రివిక్రమ్' ఏ హీరోతో తీయాలని ఒక కన్ఫర్మేషన్ ఇస్తే అయిపోతుంది. చాలా మంది సోషల్ మీడియాలో అయితే కొట్టుకొని చస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మరి దీని గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. 'త్రివిక్రమ్' నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ హీరోతో చేయబోతున్నాడనేది కామెంట్ చేయండి. సో మీకు ఒక ఐడియా వచ్చిందనుకుంటున్నా. కానీ ప్రెజెంట్ సోషల్ మీడియాలో 'త్రివిక్రమ్ విత్ ఎన్టీఆర్' ఇది కన్ఫర్మ్ అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఏం మాట్లాడుకుంటున్నారంటే 'అల్లు అర్జున్ విత్ త్రివిక్రమ్ ఈస్ ప్రాజెక్ట్ షెల్డ్' అని కొంతమంది అయితే మాట్లాడుకుంటున్నారు. మరి దీని గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి 'కలేజా' రీ రిలీజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఒకసారి డీటెయిల్‌గా మాట్లాడుకుంటే మన తెలుగు స్టేట్‌లో 8,00,00,000 గ్రాస్. ఓన్లీ మన నైజాంలోనే 5,00,00,000 గ్రాస్. సీడెడ్‌లో 2,00,00,000 గ్రాస్. అలా మన తెలుగు స్టేట్‌లోనే మొత్తం కలుపుతున్న మన తెలుగు స్టేట్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 8,00,00,000 గ్రాస్. ఇంకా కర్ణాటక ఓవర్‌సీస్ మొత్తం కలిపి 11.1 గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది టోటల్ ఫుల్ రన్ కలెక్షన్ అయితే చెప్పొచ్చు అని చెప్పొచ్చు. సో కలేజా అయితే ర్యాంపేజ్ అయితే సృష్టించిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. సో మరి అది ఇంకా భైరవం కలెక్షన్ చూస్తుంటే డిజాస్టర్ భయ్య 14,00,00,000 గ్రాస్. 7,00,00,000 షేర్ మాత్రమే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 9,00,00,000 షేర్ రావాలి. గ్రాస్ కాదు. ఇంపాసిబుల్ రావడం ఫ్లాప్. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ షెడ్యూల్ స్టార్ట్ అయింది. షూటింగ్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఒక అల్యూమినియం ఫ్యాక్టరీలో అయితే షూటింగ్ అయితే స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ షెడ్యూల్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా శ్రీలీలతో కొన్ని షూటింగ్ అయితే స్టార్ట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో మన శ్రీలీల అయితే హీరోయిన్. హీరో వచ్చేసరికి మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక ఫ్రెష్ ప్రాజెక్ట్ స్టోరీ. రీమేక్ అయితే అస్సలకి కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ధైర్యంగా అయితే ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. అక్కడ ఉంది హరీష్ సింగ్. సో పెట్టుకోవాలి హోప్స్. మనం 'గబ్బర్ సింగ్' చూసాం కదా ఏ లెవెల్‌లో హిట్ అయిందో. మీరేమంటారు దీని గురించి కామెంట్ చేయండి. సో 'కన్నప్ప' మూవీ నుంచి రేపు కాకుండా ఎల్లుండి అయితే ట్రైలర్ వస్తుంది. అది వస్తుందా లేదా పోస్ట్‌పోన్ చేస్తారనేది చూడాలి మరి. సో అది ఇంకా 'ఎస్ఎస్ఎంబి 29' మూవీ కొంచెం స్టోరీ అయితే లీక్ అయిందంట. సో ఆ స్టోరీ కావాలంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చేయనీకైతే డెఫినిట్‌గా అయితే ప్రయత్నించా. సో మరి ఆ స్టోరీలో అసలు ఏంది మహాభారతం నుంచి కాకుండా రామాయణం నుంచి కొంత ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని మన హీరో అయితే అడవికెళ్ళేటప్పుడు అదేమో తీసుకొనొస్తా ఇదే ఒక స్టోరీ ఉంది. కావాలంటే చెప్పండి చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో చూడాలి 'ఎస్ఎస్ఎంబి 29' మూవీ నుంచి రాజమౌళి గారు, మన మహేష్ బాబు గారు, విజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడతలేరు. అసలుకి ఏంది వాళ్ళ నమ్మకం ఏంది? వాళ్ళ ధైర్యం ఏంది అనుకుంటున్నారు. చూడాలి మరి. అంత హైప్ ఉందని అనుకుంటున్నారేమో! నాకైతే నమ్మకం లేదు దొర. చూడాలి మరి. ఏదైనా అప్డేట్ ఇవ్వాలి కదా! మళ్ళీ. చూడాలి ఎప్పుడు అప్డేట్ ఇస్తారో. సో 'రాజాసాబ్' మూవీ నుంచి టీజర్ జూన్ 16న వస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గెట్ రెడీ రెబెల్ ఫ్యాన్స్. సో టీజర్‌లో ఏ రికార్డ్‌ని బ్రేక్ చేయాలంటే తన రికార్డ్‌ని తనే బ్రేక్ చేయాలి. రెబెల్ రికార్డ్‌ని రెబెలే బ్రేక్ చేయాలి. ఎందుకంటే 'రాధేశ్యామ్' 36 మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకుందని చెప్పొచ్చు. వ్యూస్‌లో రెబెల్ తన రికార్డ్‌ని తనే బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తారా 'రాజాసాబ్' మూవీ టీజర్‌తో కామెంట్ చేయండి. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి లైక్స్ ప్రకారంగా చూస్తే 'రామరాజు', 'భీమ్' తన టీజర్ రికార్డ్‌ని అయితే బ్రేక్ చేయాలి. సో ఈ రికార్డ్‌ని బ్రేక్ చేస్తారా మన రెబెల్? కామెంట్ చేయండి. సో ఇదైతే రికార్డ్స్ అని చెప్పొచ్చు. ఏ రికార్డ్ బ్రేక్ చేయాలి మన 'రాజాసాబ్'. సో 'రాజాసాబ్' టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కట్ చేసిరంట. టీజర్‌లో కొన్ని షార్ట్ చూస్తే మైండ్ పోతుందంట మీకు. ఆ లెవెల్ అయితే వాళ్ళైతే ప్లాన్ చేసిర్రు. నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా ఈ టీజర్ కోసం 'రాజాసాబ్‌ది'. అసలకి మారుతి గారైతే మామూలు హైప్ ఇస్తలేరు. ఈ టీజర్ మీద నెక్స్ట్ లెవెల్ అయితే హైప్ అయితే ఉందని చెప్పొచ్చు. సో ఇది లేటెస్ట్‌గా ట్రెండ్ అయిన న్యూస్ ఆఫ్ మూవీస్. సో వీటిలో మీరు 'రాజాసాబ్' సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా? అట్లీ 'అల్లు అర్జున్' కాంబినేషన్ వస్తున్న ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా? 'డ్రాగనా' లేకపోతే 'వాటువా', 'పెద్దియా' ఏ సినిమా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో 'ఓజీ' ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సే లేదు. ఎన్ని సినిమాలొచ్చినా, ఏ సినిమాలొచ్చినా సరే క్లాస్‌లో దిగుతున్నారు. 'బాలయ్య వర్సెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' ఎవరు గెలుస్తారు వాళ్ళిద్దరిలో? మనకి
మన ఛానెల్‌లో ఒక వీడియో చేసినా. చూడండి మీకే అర్థమైతుంది ఎవరు గెలుస్తారు వాళ్ళిద్దరిలో. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు డెఫినిట్‌గా అయితే నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ ఈ వీడియో మీకు డెఫినిట్‌గా నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలతో కలుద్దాం. థాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్. ఓకే.